మన బాధలు గాథలు వ్యధలు మదిలో పాతరవేయొద్దండి. న్యాయస్థానం మన మధ్యకే నడిచి వస్తుంది. ముందు కడుగేయండి. విధి లేని బడుగులకు న్యాయం దొరికే స్థలము, బడుగులకు న్యాయం. అలా అనకు అవ్వ, నేంటో నీ బాధలు మాతో పంచుకో. ఏమైందమ్మా? కొడుకుని ఇప్పుడు మొత్తం సాధినాక ఇప్పుడు వద్దని వెళ్ళగొట్టారు బయటికి, బరువు అవుతుందంట. ఇప్పుడు మరి ఇన్నాళ్ళు సంపాదించిందంట, తిన్నారు కదా ఈ వ్యవసాయం ఇదంతా. ఆమె సంపాదించి పిల్లలు పుట్టారు, ముసలి వద్దంట ఇంట్లో. కొడుకులు ఆస్తులు రాసి ఇచ్చిన తర్వాత నేను వద్దని తిండి పెట్టడం దండగాని నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిరు. ఎటెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఇలా కూర్చొని ఏడుస్తున్నాను. ఏడవకవా, ఏడవకులే. నీ కొడుకులే నీ కాళ్ళ దగ్గరికి వచ్చి ఉపాయం ఇచ్చే చోటు ఒకటి ఉంది. అక్కడికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మాతో పాటు ఉంది. ఏడుకమ్మా? నల్సా అనే సంస్థకి. నల్సా అంటే ఏంటి తల్లి? ఆ వివరాలన్నీ అక్కడ మీకు చెప్తారమ్మా. మీకు తప్పకుండా అక్కడ పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు మీకు న్యాయం చేస్తారు మాతో పాటు. పేదలకు, నిర్భాగ్యులకు, బడుగులకు, బలహీనులకు చట్టబద్ధమౌ బలమౌ ఉచిత న్యాయంకై నిలిచినదే ఈ న్యాయ సేవాధికార సంస్థ నల్సా. అందరికి చేరువలో న్యాయం, నల్సా చేసెను మన కళ సాకారం. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఇక్కడ మీలాంటి పేదలకు, వృద్ధులకు, పిల్లలకు, వార్షికాలను తక్కువ ఉన్న వాళ్ళకు, మత్స్యంతో లేని వాళ్ళకు సత్వర న్యాయం కింద మీకు ఒక న్యాయాన్ని అపాయింట్మెంట్ చేసి మీకు మీ సమస్య ఏందో చెప్తూ ఒక దరఖాస్తు రాసి అమ్మ మీ తరఫున ఒక లాయర్ని మేము అపాయింట్మెంట్ చేస్తాము. మీ సమస్య తీరేంత వరకు వాళ్ళు మీకు పోరాటం చేస్తారు. మీరు న్యాయ సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్య ఏదైనా ఉచిత న్యాయ సహాయం కోసం సంప్రదించండి. కోర్టు ఉన్న ప్రతి చోట న్యాయమూర్తుల సమక్షంలో ఈ సంస్థ పనిచేస్తుంది.